నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 76, 77, 78 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 76 శ్లోకాన్ని వినేద్దాం మనం. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఆవిడకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ దీని ప్రతిపదార్థాన్ని విందాం. భక్తి సేవ మహేష పద పుష్కరం ఈశ్వర పాద రూపమైన ఆకాశమున ఆవసంతి స్థిరముగా అనున్నదై కదంబినీనా అంటే మేఘాల వలె పరితోష వర్షం ఆనంద వృష్టిని కురుతే కలిగిస్తోంది. తేన ఆ వర్షము చేత యస్య ఏ వ్యక్తి యొక్క మనస్తటాక మనస్సు అనే చెరువు సంపూరిత నింపబడుతుందో భవతి అవుతుందో తజ్జన్మ సస్యం వాడి జన్మ అనే పైరు అఖిలం నిశ్శేషముగా సఫలము ఫలవంతమవుతుంది. తదితరంచ అది కాకుండా తక్కినది మాత్రము నా అంటే సఫలం కాదు అంటున్నారు. ఈశ్వరుని పాదములను ఆకాశముగా చేసుకుని భక్తి అనే మేఘము సంతోషమనే వర్షధారలను కురిపిస్తోంది. అలాంటి మనసు అనే కొలను నిండిన వాడి జన్మ అనే పైరు ఏపుగా పెరిగి బాగా పండుతుంది. ఇందులో ఏమి సందేహం లేదు అంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణను కూడా విందాం మనం. ఇందులో కూడాను భగవత్పాదుల వారు మేఘంతో పోలుస్తున్నారు భక్తిని. భక్తి అనే మేఘం ఈశ్వర పాదం అనే ఆకాశం నందే విహారం చెయ్యాలట. అటువంటి భక్తి మేఘం వల్ల ఆనందం అనే వర్షం కురిసి మనస్సు అనే సరస్సు నిండినప్పుడు జన్మ అనే పంట పండుతుంది. కానీ ఇతర విధానాల వల్ల కానే కాదు అంటున్నారు. అంటే మనస్సంతా కూడాను భగవత్పరమైన భక్తి వల్ల పొందే ఆనందంతో నిండిపోవాలి. అప్పుడే అతని జీవితము అనే పైరు పండుతుంది అనే అర్థం ఇక్కడ చక్కగా చెప్పారనమాట. మనకి చాలా సులువుగా ఉంది ఈ శ్లోకం. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని విందాం ముందు. ఆ తర్వాత 77 శ్లోకాన్ని విందాం. పరమేశాంగిరివిహాయ సాంతరమునన్ వాసమ్ము గావింప గంధరమై హర్షపు వర్షమున్ కురియగా ధన్యాత్మ సంసేవయంతరమైనట్టి మనస్సరస్సు పరిపూతం మౌను తజ్జీవితాంతర జన్మమ్మను సస్యమంత ఫలవంతం ముందు కాదు అన్యమున్. పరమేశాంఘ్రి విహాయ సాంతరమునన్ వాసమ్ము గావింప గంధరమై హర్షపు వర్షమున్ కురియగా ధన్యాత్మ సంసేవయందు అంతరమైనట్టి
నట్టి మనస్సరస్సు పరిపూతమ్మౌను తజ్జీవితాంతర జన్మమ్మను సస్యమంత ఫలవంతం ముందు కాదు అన్యమున్. డాక్టర్ గారు ఎంతో చక్కగా ఈ అనువాద పద్యాన్ని పాడి వినిపించారు మన కోసం. మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ 77 శ్లోకాన్ని కూడా విందాం అనురాధ గారి కంఠస్వరంలో. బుద్ధిస్థిరా భవితుమీశ్వర పాదపద్మా సక్తావధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. చాలా భావయుక్తంగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని కూడా వినేద్దాం మనం. హే ఈశ్వర, నిగ్రహానుగ్రహ సమర్థుడవైన ఓ దేవా, విరహిణి భర్తృవియోగమును పొందిన వధురివ భార్య వలె పాదపద్మసక్త నీ పాద కమలాల అందు ఆసక్తి కలిగింది కనుకే సదా ఎల్లప్పుడూ స్మరంతి తలంచుచున్న బుద్ధి అంతఃకరణ వృత్తి శివమంత్ర సేవ శివ అనే నీ నామమంత్రం యొక్క జపము చేత సమోహితవై అంటే మోహపడినది అగు స్థిర స్థైర్యము కలిగినది భవితుం అవడం చేత సత్యమైన నీ పాదము యొక్క భావన ధ్యానము స్మరణము దర్శనము కీర్తనము ఆది మొన్నగు వాటి గురించి వింతే విచారపడుచున్నది అన్నారు. ఏమొస్తుంది ఇక్కడ? దీనికి తాత్పర్యం ఏమిటి చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి స్వామి నీ పాదములపై స్థిరంగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్న బుద్ధి భర్త విరహ వేదనలో భార్య ఎలా విచలితంగా ఉంటుందో శివనామ స్మరణలో ఒక పిచ్చిదానిలాగా నీ భావన స్మరణ దర్శనాల్లో ఏకాగ్రతను పొందలేకుండా ఉందయ్యా అంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణను విందాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భర్తకు దూరమైన విరహవేదంతో సతమతమయ్యే భార్య పూర్తిగా శివుని యందు నిరంతరం ఆసక్తి కలిగిన తన బుద్ధిని పోల్చి శివభక్తి ఎలా ఉండాలో సూచిస్తున్నారు. దూరమైన భర్తనే కలవరిస్తూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఒక మాట పలుకు చూపు ఒక తలపు ఏమీ లేకుండా నిరంతరం తన పతి మీదే దృష్టి ఉండడం వల్ల ఒక పిచ్చిదానిలాగా దుఃఖిస్తూ వేదన పడుతూ ఉండే భర్తృవిహరిణిలాగా ఈ బుద్ధి శివుడి మీదే లగ్నమై శివనామాన్నే స్మరిస్తూ శివనామాన్నే కలవరిస్తూ ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్లుగా శివపాద దర్శనానికి శివపాద పూజకి సంకీర్తనానికి తపిస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పిచ్చి ముదిరిపోతుందేమో, వెంటనే వచ్చి ఉద్ధరించవయ్యా అంటూ శంకరుల వారు శివుణ్ణి కోరుతున్నారన్నమాట. అంటే బుద్ధిని ప్రియురాలిగా స్వీకరించి దాన్ని వేదన్ని పోగొట్టి జన్మను చరితార్థం చెయ్యవయ్యా అంటున్నారు ఆయన. భగవంతుడిపైన విరహం కూడా పరాకాష్ట భక్తిని సూచిస్తుంది. ఇంకా ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఎలాగా మీరాదేవి, రాధ, గోపికలు, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడాను ఆ కోవకి చెందిన వారే అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా విందాం మనం. అనవరతమ్ము నీదు చరణాబ్జములందలి శక్తి చేత నా మనసు సదా స్మరించి శివమంత్రము మోహమునొంది నీదు పావన పదపద్మయుగ్మమున భర్తృవియోగ సతీ విధమ్ము కీర్తనమును ధ్యాన సంస్మరణ దర్శన భాగ్య విచారమందులే. అనవరతమ్ము నీదు చరణాబ్జములందలి శక్తి చేత నా మనసు సదా స్మరించి శివమంత్రము మోహమునొంది నీదు పావన పదపద్మయుగ్మమున భర్తృవియోగ సతీ విధమ్ము కీర్తనమును ధ్యాన సంస్మరణ దర్శన భాగ్య విచారమందులే.
డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈరోజు ఆఖరిదైన సంస్కృత శ్లోకం 78వ శ్లోకాన్ని కూడా వినేద్దాం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితా మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢ వధూమివ. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం. ఓ ప్రభో, సమర్థుడవైన పరమేశ్వర, సత్యమైన మీ పాదము యొక్క ఉపచార విధిషు పూజా విధానముల యందు అనుబోధితం క్రమంగా సుశిక్షితమైనదియు, సవినయాం విధేయమైనదియు, సుహృదం శుద్ధమైన మనస్సు కలిదయు, సదుపాశ్రితం మంచి ఆశ్రయం కలిగినదియు, మమ నా యొక్క, ఇమాం బుద్ధిం ఈ బుద్ధిని, వరగుణేన శ్రేష్టమైన గుణమును ఉపదేశించుట చేత, నవోడవధుమివ అంటే క్రొత్తగా పెళ్ళాడిన భార్య వలె, సముద్ధర ఉద్ధరించు అంటున్నారు. ఇందాక ప్రియురాలు అన్నారు, ఇప్పుడేమో భార్య అంటున్నారు. మరి ఇదేమిటో చూద్దాం మనం. ఓ ప్రభు, నా బుద్ధి నూతన వధువు వంటిది. దాన్ని నువ్వు వరుడిలాగా ఆదరించి స్వీకరించు. నీకు వినయంతోటి మంచి బుద్ధితోటి సేవలు చేయగలిగి నిన్నే ఆశ్రయించినది ఈ మనస్సు అంటూ చెప్తున్నారు తాత్పర్యంలో మనకి. దీని వివరణ కూడాను మనం విందాం. బుద్ధిని కొత్త పెళ్లి కూతురుతో పోల్చి భక్తి తత్వాన్ని వివరిస్తున్నారు శంకరుడు వారు. వరుడికి ఉండవలసిన కళ్యాణ గుణాలున్న నన్ను ఇతర ప్రేరణలు నిర్బంధాలు లేకుండా ఉత్తమ వధు లక్షణాలున్న బుద్ధి స్వయంగా వరించింది. ఈ బుద్ధి వధువు వినయము, ఉపచార సేవాభిలాషి, సహజమైన సిగ్గు, నిర్మల హృదయం ఉన్న సద్గుణ సంపన్నురాలు. ఈ కొత్త వధువుకు చెప్పవలసిన విధంగా చెప్పి బెరుగుతనాన్ని పోగొట్టి ఉద్ధరించి నన్ను ధన్యుణ్ణి చేయవయ్యా అంటున్నారు. అంటే తన బుద్ధితోటి కాపురం చేయడానికి శివుణ్ణి ఒప్పిస్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం మనం. తమ పాదముల సేవయందు అతియుక్తంబైన భావముతో తమకున్ పూర్తి విధేయమౌ విమల చిత్తముండి మీ అందునన్ తమితోనున్న మదీయ బుద్ధియను నూత్నమౌ వధూటిన్ ప్రభో సమరీతిన్ కరుణింపుమా వరగుణాజన్యోద్ధతిన్ చేయుమా. తమ పాదముల సేవయందు అతియుక్తంబైన భావముతో తమకున్ పూర్తి విధేయమౌ విమల చిత్తముండి మీయందున తమితోనున్న మదీయ బుద్ధియను నూత్నమౌ వధూటిన్ ప్రభో సమరీతిన్ కరుణింపుమా వరగుణాజన్యోద్ధతిన్ చేయుమా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. మరోసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం మరో 3 పద్యాలతోటి. అంతవరకు సెలవు.